ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న మనం కనుక చూసుకున్నట్టయితే ఏమి ఇచ్చాడు, ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే సో చూడండి, సో భిన్నమైన దాన్ని గుర్తించండి. మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు, 31, 18, 40, 15, 31, 18, 40. సో తర్వాత వచ్చేసి మనం తీసుకున్నట్టయితే 15 ఇవ్వడం జరిగిందనమాట. సో చూడండి, ఈ నంబర్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము అంటే ఈ నంబర్స్ అన్నీ కూడా ఏమైనా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ దగ్గరగా ఉన్నాయా అనేది ఒక్కసారి గమనించండి. స్క్వేర్స్కి క్యూబ్స్కి అయితే మనకు దగ్గరకు వచ్చేటువంటి అవకాశం లేదనమాట. నెక్స్ట్ ఇక మనం ఏం చేయొచ్చు అంటే ఇచ్చిన నంబర్స్లో ఎన్ని సరి సంఖ్యలు ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయి చూడండి. సో ఎందుకంటే మనకు సరి సంఖ్యలు ఉన్నాయి బేస్ సంఖ్యలు ఉన్నాయి చూసుకోవాలి, దాన్ని బట్టి మనం లాజిక్ అనేది డిసైడ్ చేస్తాం. ఇది బేస్ సంఖ్య, ఇది బేస్ సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది బేస్ సంఖ్య. 2 బేస్ సంఖ్యలు 2 సరి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఇక్కడ ఆన్సర్ అనేది సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్తో మనము ఆన్సర్ చెప్పలేము. ఓకేనా, మరి ఎలా చెప్పచ్చు అంటే సో ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్తో మనం చెప్పచ్చు. ఎందుకంటే సంయుక్త సంఖ్యల్లో బేసి సంఖ్యలు ఉండొచ్చు, సరి సంఖ్యలు కూడా ఉండొచ్చు అనమాట. అవునా కదా, 2 సరి సంఖ్యలు 2 బేసి సంఖ్యలు కనుక ఉన్నట్లయితే అప్పుడు ప్రధాన సంఖ్యలు లేదా సంయుక్త సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్తో ఆన్సర్ చేయాలి. లేదా ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఎప్పుడైనా మనకు బేసి సంఖ్యలు కనుక ఉంటే అప్పుడు సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్తోనే ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి 31 కనుక తీసుకుంటే ఇది బేసి సంఖ్య అని చెప్పచ్చు, లేదా ప్రధాన సంఖ్య అని కూడా మనం చెప్పచ్చు. అవునా, ఎందుకంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ మనం ఆన్సర్ చెప్పలేకపోతున్నాం. 2 బేస్ సంఖ్యలు ఉన్నాయి, 2 సరి సంఖ్యలు ఉన్నాయి. జనరల్గా ఎలా ఉండాలి, ఒక 3 ఆప్షన్స్ ఒకలా ఉండాలి, ఒక్క ఆప్షన్ తేడాగా ఉండాలన్నమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ ఒకలాగా ఉన్నాయి కాబట్టి సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే ఆ కాన్సెప్ట్తో నేను ఆన్సర్ చేయడం లేదు. మరి ఇంకా ఛాన్సెస్ ఏముంటాయంటే సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్తో మనం ఆన్సర్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ, సో ఇవి తీసుకుంటే 18 అనేది సంయుక్త సంఖ్య కాదా, ఎస్ కాంపోజిట్ నెంబర్. 40 అనేది కూడా సంయుక్త సంఖ్య కాదా, ఎస్ కాంపోజిట్ నెంబర్. 15 తీసుకున్న సంయుక్త సంఖ్య కాదా, ఎస్. ఒక 31 మాత్రమే ప్రధాన సంఖ్య, మిగతావన్నీ కూడా సంయుక్త సంఖ్యలు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 31 అవుతుంది. భిన్నమైనది ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం తర్వాత ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే రెండో ప్రశ్న, సెలెక్ట్ ది ఆడ్ నంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. దిగు ఇవ్వబడిన వారి నుండి సో భిన్నమైనది ఏది అని చెప్పి మనకు అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ 459 ఇచ్చాడు, 369 ఇచ్చాడు, 279 ఇచ్చాడు, 159 ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే అన్నీ కూడా బేసి సంఖ్యలాగా మనకు కనిపిస్తున్నాయి. అవునా, 459 తీసుకున్నా, 369 తీసుకున్నా, 279 తీసుకున్నా, 159 తీసుకున్నా కానీ మనకి ఎలా ఉన్నాయంటే బేస్ సంఖ్యలా ఉన్నాయి. అన్ని బేస్ సంఖ్యలు అనమాట. అన్ని బేస్ సంఖ్యలు అయితే మనకు ఓకే. సో ఏం చేయొచ్చు, ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్తో మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి దాంట్లో కూడా లాస్ట్లో మనకు ఏముంది అంటే 9 ఉందన్నమాట. సో మేబీ 3తో ఇట్లా డివిజిబిలిటీ కండిషన్స్ ఇట్లా కూడా మనం చేసుకునేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూడండి 45, 9 ఖచ్చితంగా మనకు వచ్చేసి 3 ఎక్కలాగానే 9 ఎక్కలాగానే పోతాయి. 36 తీసుకున్న మనకు సో 3 12, 3 3. సో ఇది కూడా 3తో పోతుంది అనమాట. ఇది సంయుక్త సంఖ్య. ఇది తీసుకుంటే ఇది కూడా సంయుక్త సంఖ్య, అది కూడా సంయుక్త సంఖ్య, అన్నీ సంయుక్త సంఖ్యలే. ఇది సంయుక్త సంఖ్య, ఇది సంయుక్త సంఖ్య, ఇది సంయుక్త సంఖ్య, ఇది కూడా సంయుక్త సంఖ్య. ఓకేనా, ఇక్కడ మనం తీసుకుంటే అన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ చెక్ చేస్తే అన్ని సంయుక్త సంఖ్యలే, ప్రధాన సంఖ్యలు లేవు. ఎందుకంటే ఇది 3తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది అనమాట. అన్నీ కూడా ఒకే ఎక్కంతో భాగించబడుతున్నాయి కాబట్టి డివిజిబిలిటీ కండిషన్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ పనిచేయదు. సో మరి ఏ విధంగా ఆన్సర్ చేయాలి? సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ రాదు, ఎందుకంటే మొన్నవన్నీ కూడా బేస్ సంఖ్యలు. సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనకు రాదనమాట. అంటే ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ కూడా రాదు ఇక్కడ, ఎందుకంటే అన్ని సంయుక్త సంఖ్యలు కాబట్టి. ఇక స్క్వేర్స్ క్యూబ్స్ అంటే అసలు దగ్గరే లేవన్నమాట. స్క్వేర్స్ క్యూబ్స్ వర్గాలు ఘనాలు అనేటువంటి కాన్సెప్ట్ అప్లై చేద్దామంటే ఈ నంబర్స్ దగ్గరగా లేవు వాటికి, కాబట్టి అది మనకు పనిచేయదు. ఇక ఉన్నదేంటి, డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. కాబట్టి మనం డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్ని అప్లై చేయాలి. జాగ్రత్తగా గమనించుకుంటే చూడండి, ఫస్ట్ ఆప్షన్లో మొదటి 2 అంకెలు 4, 5ను కలుపుకుంటే 9 వస్తుందా లేదా?
ఎస్ వస్తుంది. నెక్స్ట్ 3 6ను కలుపుకుంటే 9 వస్తుందా లేదా? ఎస్ వస్తుంది. నెక్స్ట్ 2 7ను కలుపుకుంటే 9 వస్తుందా లేదా? ఎస్ వస్తుంది. కానీ 1 5ను కలుపుకుంటే 9 వస్తుందా? లేదు, రావడం లేదు. కాబట్టి భిన్నమైనది ఏది ఇక్కడ? 4th ఆప్షన్. ఓకేనా? ఇలా మనం చెక్ చేసుకోవాలి. అన్ని బేసి సంఖ్యలు కాబట్టి సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ మనం ఉపయోగించాము. సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ ఉపయోగిస్తే పని చేయలేదు. సో కాబట్టి మనం ఏం చేసాము? సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు పని చేయకపోతే ఇంకేముంది? సో ఇక సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ వస్తుందా? రాదు. సరి సంఖ్యలు బేసి సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనం తీసుకోలేము. ఇక వర్గాలు వర్గమూలాలకు సంబంధించి ఆలోచిస్తే వర్గాలు ఘనాలు ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తే అసలు ఈ నంబర్స్ దగ్గరగా లేవన్నమాట. ఘనాలకి వర్గాలకి సో దగ్గరగా అయితే మనకు లేవు. కాబట్టి ఈ కాన్సెప్ట్ కూడా మనము వాడలేకపోయాం. నెక్స్ట్ 4వది కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ సో మనకు భాగాహార పద్ధతి, డివిజిబిలిటీ ప్రాపర్టీ, భాగాహార నియమం, భాగాహార నియమం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే అది మనకు సాటిస్ఫై కావట్లేదు. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఒకే నెంబర్తో మనకు భాగించబడుతున్నాయి. ఒక ఆప్షన్ కాదు, 4 నెంబర్స్ భాగించబడుతున్నాయి. కాబట్టి ఇక చివరిగా మనకు ఉన్నటువంటి అవకాశం ఏం చూసాము అంటే సో డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్ మనం చూసామన్నమాట. సో డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్ మనం చూసుకుంటే దాంతో మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ప్రతి నంబర్లో ఉన్నటువంటి ఎడమ చేతి వైపు నుంచి మొదటి 2 అంకెలను కలుపుకుంటే 3వ అంకె వచ్చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో, థర్డ్ ఆప్షన్లో సాటిస్ఫై అవుతుంది. కానీ 4th ఆప్షన్లో ఆ కండిషన్ అనేది, నియమం అనేది పాటించబడలేదు. కాబట్టి 4వ ఆప్షన్ని మనం భిన్నమైనదిగా తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3వ ప్రశ్న 1331, 730, 216, తర్వాత 512. సో చూడండి, ఈ నంబర్స్ చూడగానే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే మీరు కొంచెం కనుక ఘనాలు వర్గాలు కనుక చదివి ఉంటే 216 అనేది 6 యొక్క ఘనపు విలువ, 512 అనేది 8 యొక్క ఘనపు విలువ అనేది మీకు టక్కున గుర్తొస్తుంది చదివి ఉంటే. నెక్స్ట్ 1331 అనేది 11 యొక్క ఘనపు విలువ. నెక్స్ట్ 730 అంటే సో మనకు 9 యొక్క ఘనపు విలువ ప్లస్ 1, 9 క్యూబ్ వాల్యూ ప్లస్ 1. 9 క్యూబ్ వాల్యూ ఎంత అంటే 729 ప్లస్ 1, 729 ప్లస్ 1 అనమాట. ఓకేనా? సో కాబట్టి భిన్నంగా ఉన్నది ఏది అంటే ఇది పరిపూర్ణ ఘనపు సంఖ్య, ఇది కూడా పరిపూర్ణ ఘనపు సంఖ్య, ఇది కూడా పరిపూర్ణ ఘనపు సంఖ్య. కానీ 730 అనేది ఏం చెప్పచ్చు? 730 అనేది ఏం చెప్పచ్చు అంటే మనకు ఇది పరిపూర్ణమైన ఘనపు సంఖ్య కాదు, ప్లస్ 1 యాడ్ అవుతుంది అనమాట. అసంపూర్ణంగా ఉంది, పరిపూర్ణమైనది కాదు. కాబట్టి 2వ ఆప్షన్ అనేది ఇక్కడ మనము భిన్నమైనదిగా తీసుకోవచ్చు. సరే, సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనే విధంగా మీరు ఎందుకు తీసుకోలేదు అంటే ఇంత పెద్ద నంబర్స్ ఉన్నప్పుడు సో చూడండి, ఇది ఒక్కటే బేస్ సంఖ్య, మిగతావన్నీ సరి సంఖ్యలు కదా. కాబట్టి మనం పెద్ద నంబర్స్ ఉంటే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్కి ఇవ్వకూడదు. ఓకే, సో ప్రిఫరెన్స్ అనేది సో వర్గాలు లేకపోతే ఘనాలు అనేటువంటి కాన్సెప్ట్కి సో చూసుకోవాలి. అది పని చేయకపోతే డివిజిబిలిటీ రూల్ చూసుకుంటాం, డివిజిబిలిటీ రూల్ పని చేయకపోతే మనం డిజిటల్ సమ్ చూసుకుంటాం. సో తర్వాత మనకు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనేది మనం చూసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడైతే 2వ ఆప్షన్ అనేది సరి అయినటువంటి జవాబుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ కూడా చూడండి, సో పిక్ ద నంబర్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. దిగువ ఇవ్వడని వారి నుండి భిన్నమైనది ఏది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు. సో 343 తీసుకుంటే 7 యొక్క 343 అంటే 7 క్యూబ్ వాల్యూ. సో 1331 కనుక మనం తీసుకున్నట్టయితే ఇది 11 క్యూబ్ వాల్యూ. నెక్స్ట్ 2197 కనుక మనం తీసుకుంటే 2197 కనుక మనం తీసుకున్నట్టయితే సో ఐ థింక్ ఇట్ ఈస్ 13 క్యూబ్ అనుకుంటాను. ఒక్కసారి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. 13 స్క్వేర్ వచ్చేసి 169 ఇంటూ సో 13 అనమాట. సో 13 9 120 117. సో 117. సో 13 78 ప్లస్ 1 అంటే 11 అంటే సో 13 78 89 అవుతుంది అనమాట. 89. ఓకే, 89. 13 13 ఒక 8 తీసుకుంటే 21. ఎస్. సో 13 క్యూబ్ అనమాట. సో 13 క్యూబ్.
ఇది 13 యొక్క ఘనపు విలువ. ఇది ఒక పరిపూర్ణమైన ఘనపు విలువ. ఇది కూడా ఒక పరిపూర్ణమైనటువంటి ఘనపు విలువ. సో ఇది ఒక పరిపూర్ణమైనటువంటి ఘనపు విలువ. కానీ 731 అనేది ఒక పరిపూర్ణమైనటువంటి ఘనపు విలువ కాదు. సో కాబట్టి మనకు 4వ ప్రశ్న యొక్క సరైనటువంటి జవాబు అంటే మనం 2వ ఆప్షన్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం కనుక తీసుకుంటే 5వ ప్రశ్న ఏమి ఇచ్చాడంటే మనకు ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ అన్నాడు. భిన్నమైన దాన్ని గుర్తించండి అని చెప్పి అన్నాడు అనమాట. సో 823 ఇచ్చాడు, తర్వాత 587 ఇచ్చాడు, 343 ఇచ్చాడు, తర్వాత 937 ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క నంబర్స్ మనం కనుక గమనించుకున్నట్టయితే సో చూడండి 343 అనేది 7 యొక్క ఘనపు విలువ. 7 యొక్క ఘనపు విలువ అన్ని బేస్ సంఖ్యలు కదా, అన్ని బేస్ సంఖ్యలుగా ఉన్నాయన్నమాట. అన్ని ఆడ్ నంబర్స్ కనుక ఉన్నట్లయితే సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే 823 అనేది మనకు ఏ నంబర్తో మనకు డివిజిబుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మనం కనుక చూసుకుంటే ఇక్కడ 3తో కానీ సో 7తో కానీ మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ లేవు. సో 7 ఒకట్ల 12 అంటే 7 ఒకట్ల అవుతుంది, 53 అంటే సో 53 అనేది రాదు. ఓకే, అంటే ఇది ప్రధాన సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. సో ఇది కూడా 937 అంటే 937 కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. ఇది 7 యొక్క క్యూబ్ కాబట్టి 7 అనేది దీనికి గుణిజంగా సో ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దీన్ని సంయుక్త సంఖ్యగా కూడా మనం చెప్పవచ్చు. సంయుక్త సంఖ్యగా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉంది కదా, 343 మాత్రమే కాకుండా 7 అనేది కూడా గుణిజంగా ఉంది కాబట్టి దీన్ని సంయుక్త సంఖ్యగానే చెప్పచ్చు. లేదా ఇది ఒక్కటి మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఘనపు సంఖ్య, మిగతావన్నీ కూడా సో ఏం చెప్పొచ్చు అంటే ప్రధాన సంఖ్యలు. కాబట్టి ఇది సంయుక్త సంఖ్య అనే చెప్పచ్చు, లేదా పరిపూర్ణమైనటువంటి ఘనపు సంఖ్య అనే చెప్పచ్చు. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది ఈ 5th క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్గా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 6వ ప్రశ్న 3 of the following 4 numbers are alike in a certain way and 1 is different, find the odd one. దిగువ ఇవ్వబడిన 4 ఐచ్ఛికాల్లో 3 ఒక విధంగా సంబంధం కలిగి ఉన్నాయి, ఒకటి మాత్రమే భిన్నంగా ఉన్నది, ఆ భిన్నంగా ఉన్నదాన్ని కనిపెట్టండి అని చెప్పి ఇచ్చాడనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క నంబర్స్ మనం కనుక తీసుకున్నట్టయితే అన్నీ కూడా సరి సంఖ్యలు అనమాట. కానీ ఈ ఇచ్చినటువంటి సరి సంఖ్యల్లో మనకు ఏదైనా డిఫరెంట్గా ఉందా అనేది మనం ఒక్కసారి గమనించుకుందాం. సో 78 సో 13 అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ అన్ని సరి సంఖ్యలు కాబట్టి సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్తో మనం ఆన్సర్ అనేది చేయలేము. నెక్స్ట్ ఇక మనకు ఉన్నటువంటి ఛాన్స్ ఏంటి, సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు రాకపోతే ఇక ప్రధాన సంఖ్యల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. పోనీ ఇక వర్గాలు ఘనాలకు సంబంధించి మనం ఆలోచిస్తే వర్గాలు కానీ ఘనాలు కానీ ఏమన్నా దగ్గరగా ఉన్నాయి వీటికి సంబంధించి లేదు. సో స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఏవి కూడా మనకు దగ్గరలో లేవు. అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ ఎన్ని కాన్సెప్ట్ని పాస్ అయిపోయాము అంటే ఫస్ట్ సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ పనిచేయట్లేదు. నెక్స్ట్ ఇక సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనకి ఇక్కడ పనిచేయట్లేదు. ఎందుకు అంటే ఉన్నటువంటి నంబర్స్ అన్నీ కూడా సరి సంఖ్యలు కాబట్టి సరి సంఖ్యలు అన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి. అవునా. నెక్స్ట్ తర్వాత మనం కనుక తీసుకో ఒక 2 తప్ప మిగతా సరి సంఖ్యలు అన్నీ కూడా సంయుక్త సంఖ్యలే. 2 మాత్రమే అటు సరి సంఖ్య అవుతుంది, ప్రధాన సంఖ్య కూడా అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక వర్గాలకు సంబంధించి తీసుకుంటే వర్గాలు అనేటువంటి కాన్సెప్ట్ లేదా ఘనాలు అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ పనిచేయట్లేదు. ఇంకేం చేయాలి, మనకు డివిజిబిలిటీ రూల్ చూడాలి. భాగాహార నియమాన్ని మనం చూడాలి, పని చేస్తుందా లేదు చూస్తే. ఇక్కడ చూడండి మనము 78 తీసుకుంటే 13 6ల 78, ఇక్కడ 13 4ల సో 13 4ల 52, ఇది 13 10ల అంటే ఇది 13 చేత భాగించబడుతుంది నిశ్శేషంగా. ఈ నంబర్ కూడా 13 చేత భాగించబడుతుంది, ఈ నంబర్ కూడా 13 చేత భాగించబడుతుంది. ఈ నంబర్ కూడా 13 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది.
డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా కనుక తీసుకున్నట్టయితే ఒక రెండో ఆప్షన్ తప్ప 13 5 65 వస్తుంది కానీ 60 రాదు, 12 5 60 వస్తుంది అనమాట. అంటే ఇది తీసుకుంటే 13వ ఎక్కంలో భాగించబడడం లేదు, కానీ మిగతా నంబర్స్ అన్నీ కూడా 13వ ఎక్కంలో మనకు భాగించబడుతుందా లేదా? కాబట్టి భిన్నమైనది ఏది అంటే రెండో ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. ఈ యొక్క 6వ ప్రశ్నకి రెండో ఆప్షన్గా మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న 61 51 97 తర్వాత 80 సో 9 ఇచ్చాడనమాట. ఇచ్చినటువంటి ఈ యొక్క నంబర్స్ను కూడా మనం ఒకసారి గమనించుకుందాం. ఇచ్చిన నంబర్స్ అన్నీ ఏంటి? ఇచ్చినటువంటి నంబర్స్ అన్నీ కూడా బేసి సంఖ్యలు. కాబట్టి బేసి సంఖ్యలు రాగానే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సంయుక్త సంఖ్యలు లేదా ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ని మనం చూడాలి. సో చూడండి, ఇక్కడ 51 తీసుకుంటే 17 మూళ్ళ 51. నెక్స్ట్ 97 కనుక తీసుకుంటే 29 మూళ్ళ 97, అంతేనా? 20 మూళ్ళ 60 అవుతుంది, 9 మూళ్ళ 27 అవుతుంది అనమాట. ఓకే, 87 అవుతుంది అనమాట. 87 అవుతుంది. ఓకే, సో 29 కాకుండా మనకు ఎంత అవుతుంది అనేది మనం కనుక చూసుకుంటే 9 3 అనేటువంటి పద్ధతిలోనే మనకు రావాలి. 29 × 3 అనేది మనకు సో 97ని మనం తీసుకురావద్దు. ఓకే, 89 మనం కనుక తీసుకుంటే 89 అనేది మనకు ఏ ఎక్కంలో వస్తుంది? 89 కూడా మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ లేదు. ఓకే, 23 మూళ్ళు తీసుకుంటే 69 అవుతుంది తప్ప 89 రాదు. అంటే 97 అనేది ఓకే, సో ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 89 అనేది కూడా మనకు ప్రధాన సంఖ్యగా చెప్పచ్చు. నెక్స్ట్ 61 తీసుకున్నా కానీ ప్రధాన సంఖ్య అవుతుందా కాదా? ఎస్, ఇది మాత్రమే సంయుక్త సంఖ్య. ఎందుకంటే 17 3 తర్వాత 1 51 అనేటువంటి సో గుణిజాలు ఉన్నాయి కాబట్టి 51కి 1 51 తర్వాత 17 మూళ్ళు కాబట్టి 17 అవుతుంది. తర్వాత 3 అనేది కూడా గుణిజం అవుతుంది. ఎన్ని గుణిజాలు ఉన్నాయంటే ఇది ప్రధాన సంఖ్య అవుతుందా? కాదు, సంయుక్త సంఖ్య. అంటే 51 మాత్రమే సంయుక్త సంఖ్య, మిగతావన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అని మనం చెప్పచ్చు. కాబట్టి మనకి ఇక్కడ రెండో ఆప్షన్ అనేది సరి అయినటువంటి జవాబుగా మనం చెప్పచ్చు. 7వ ప్రశ్నకి సరి అయిన జవాబు ఏంటంటే సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారంగా రెండో ఆప్షన్ని మన ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే సో 594 ఇచ్చాడు, 693 ఇచ్చాడు, 462 ఇచ్చాడు, 573 ఇచ్చాడు అనమాట. 573 ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే సరి సంఖ్య బేసి సంఖ్య, సరి సంఖ్య బేసి సంఖ్య అంటే రెండు సరి సంఖ్యలు 2 బేసి సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి మనకు సరి సంఖ్యలు బేసి సంఖ్యలు సరి బేసి అనేటువంటి కాన్సెప్ట్తో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది రాదు. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ మనం కనుక తీసుకున్నట్టయితే ఇది సరి సంఖ్య కాబట్టి ప్రతి సరి సంఖ్య కూడా ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. ఓకేనా? సో ఇది సంయుక్త సంఖ్య, ఇది సంయుక్త సంఖ్య కాబట్టి ఇది చూద్దాం. ఇది 3 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ ఇది తీసుకున్నట్టయితే మనకు 57 అంటే 19 మూళ్ళ 57 అంటే ఇది 3 చేత భాగించబడుతుంది. అంటే ఇది కూడా సంయుక్త సంఖ్య. ఇది సంయుక్త సంఖ్య, ఇది సంయుక్త సంఖ్య, ఇది సంయుక్త సంఖ్య, ఇది సంయుక్త సంఖ్య, అన్నీ సంయుక్త సంఖ్యలే. కాబట్టి సంయుక్త సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్తో కూడా మనకి ఇక్కడ ఆన్సర్ అనేది రాదు. నెక్స్ట్ వర్గాలు వర్గమూలాలకు సంబంధించి ఏమైనా దగ్గరగా ఉన్నాయంటే ఇచ్చినటువంటి నంబర్స్ వర్గాలు వర్గమూలాలకు సంబంధించి దగ్గరగా లేవు. సో వర్గాలు వర్గమూలాలకు సంబంధించి కూడా దగ్గరగా లేవు ఇవి. వర్గాలు ఘనాలు. సో ఈ కాన్సెప్ట్ కూడా మనం ఆన్సర్ ఇచ్చేటువంటి అవకాశాలు లేదు. తర్వాత భాగాహార పద్ధతి, డివిజన్ రూల్. సో డివిజిబిలిటీ రూల్ మనం కనుక చెక్ చేసుకుంటే ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇవి 2 బేస్ సంఖ్యలు కాబట్టి మనకు ఏదైనా 3 నంబర్స్ ఒకే ఎక్కంలో పోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవి 2 కూడా బేసి సంఖ్యల్లో పోవాలి, ఇది సరి సంఖ్యలో పోవాలన్నమాట. కాబట్టి సో మనకు డివిజిబిలిటీ రూల్ అనేది కూడా ఇక్కడ మనకు పని చేసేటువంటి అవకాశము లేదు. డివిజిబిలిటీ రూల్ కూడా మనకి ఇక్కడ పని చేయదు. దాన్ని ఇంకేం చేయాలి? డివిజిబిలిటీ రూల్ కూడా పని చేయకపోతే
దెన్ ఇంకేం చేయొచ్చు, డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్ మనం అప్లై చేయొచ్చు. డిజిటల్ సమ్ అంకెల మొత్తము, అంకెల మొత్తం అనేటువంటి కాన్సెప్ట్ మనం కనుక తీసుకుంటే, సో చూడండి మొదట్లో చివరిలో ఉన్నటువంటి అంకెలను కనుక కూడుకుంటే 5 + 4 తీసుకుంటే 9, మిడిల్లో ఉన్నటువంటి అంకె వస్తుందా లేదా? ఎస్ వస్తుంది. అదేవిధంగా 6 + 3 తీసుకుంటే 9 వస్తుందా లేదా? మధ్యలో ఉన్న నెంబర్ వస్తుందా లేదా? ఎస్. అదేవిధంగా 4 + 2 తీసుకుంటే మనకు 6 వస్తుందా లేదా? ఎస్ వస్తుంది. ఇక్కడ 5 + 3 తీసుకుంటే 8 రావాలి, బట్ 7 ఇచ్చాడు. అంటే ఫోర్త్ ఆప్షన్లో భిన్నంగా ఉంది, ఫోర్త్ ఆప్షన్లో తేడాగా ఉంది. ఇక్కడ ఏ లాజిక్ ప్రకారమో, ఏ కాన్సెప్ట్ ప్రకారమో, డివిజిబిలిటీ రూల్ ప్రకారం, సో డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారము, అంకెల మొత్తము అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారము ఇక్కడ మనకు తేడాగా ఉంది. సో కాబట్టి మనకి 8th క్వశ్చన్లో భిన్నమైనది ఏది అంటే 4వ ఆప్షన్. ప్రతి నంబర్లో కూడా, ప్రతి ఆప్షన్లో ఉన్న నంబర్లో మొదటి అంకె ఎడమ చేతి వైపు నుంచి మొదటి అంకె, తర్వాత చివరి అంకెని కలుపుకుంటే మధ్యలో ఉన్నటువంటి అంకె రావడం జరుగుతుంది. కానీ 4వ ఆప్షన్లో ఆ పోలిక లేదు. కాబట్టి 4వ ఆప్షన్ అనేది ఇక్కడ మనకు భిన్నమైనదిగా మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే, సో చూడండి ఇక్కడ చాలా పెద్ద నెంబర్స్ ఉన్నాయి, అవునా? చాలా పెద్ద నెంబర్స్ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు కూడా సహజంగా మనము డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్ని వాడుతాము. 3 of the following 4 numbers are alike in a certain way and one is different. Pick the number that is different from the rest. దిగువ ఇవ్వబడిన 4 ఐచ్ఛికాల్లో 3 ఒక విధంగా సంబంధం కలిగి ఉన్నాయి, ఒకటి మాత్రం భిన్నంగా ఉంది, భిన్నమైనది కనిపెట్టండి అని చెప్పి అన్నాడు. సో చూడండి ఇక్కడ మనకేమి ఇచ్చాడు అంటే సో 5 4 2 1 5. ఓకే, సో 1 2 3 4 7, 1 2 3 4 7. చూడండి ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే ఈ రెండు కలిపితే మనకు 3 వస్తుంది. 3 + 3 అంటే ఎంత చెప్పచ్చు మనము? 6. 6 + 1 4 అంటే మనకు 10 అవుతుంది. 10 + 1 7 అంటే 17. సో ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే 8 + 3 అంటే 11, 11 + 1 2 అంటే మనకు 13, 13 + 1 5 కనుక తీసుకుంటే 18 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4 + 3 తీసుకుంటే మనకి 7 అవుతుంది. 7 + 3 అంటే 10 అవుతుంది. 10 + 1 7 అంటే 17. అంటే ఈ ఆప్షన్లో లాస్ట్ ఆప్షన్లో 17 వస్తుంది, కాబట్టి ఇక్కడ కూడా 17 వస్తే మనకు 3వ ఆప్షన్ ఆడ్ 1 అవుట్ అవుతుంది. 5 + 4 అంటే 9, 9 + 1 3 అంటే 12, 12 + 1 5 అంటే 17. ఎస్. సరే, ఎందుకు డైరెక్ట్గా మీరు డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్కి వెళ్ళారు అంటే, ఇంత పెద్ద నంబర్స్ వచ్చాయి అంటే, చాలా పెద్ద నెంబర్స్ వచ్చాయి అంటే మ్యాక్సిమం మనకు డిజిటల్ సమ్ అనేటువంటి కాన్సెప్ట్ని వాడుతాడు. అది మనం జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 54,215. కాబట్టి దాంట్లో ఉన్న అంకెలన్నీ కలుపుకోవాలి. 5 + 4 + 2 + 1 + 5. సో 5 + 4 తీసుకుంటే 9, 9 + 2 తీసుకుంటే మనకు 11, 11 + 1 6 తీసుకుంటే 17 అవుతుంది. 17 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనం కనుక తీసుకున్నట్టయితే రెండో ఆప్షన్ చూడండి. 1 + 2 + 3 + 4 + 7 తీసుకుంటే ఇదొక 3, ఇదొక 3, 6, 6 + 4 తీసుకుంటే 10, 10 + 1 7 తీసుకుంటే 17. సో మొదటి ఆప్షన్లో ఉన్నటువంటి ఆ సంఖ్య యొక్క సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తం 17. రెండో ఆప్షన్లో కూడా 17. బట్ మూడో ఆప్షన్లో చూడండి, మూడో ఆప్షన్ తీసుకుంటే 8 + 3 + 1 + 1 + 5. 8 + 3 అంటే ఎంత చెప్పచ్చు? 11. 11 + 1 2 తీసుకుంటే 13. 13 + 1 5 తీసుకుంటే 18 అవుతుంది. 18. ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 17, 17. కానీ ఇక్కడ 18 డిఫరెంట్గా ఉంది. లాస్ట్ ఆప్షన్లో తీసుకున్నా కానీ మనకేముందో చూడండి. లాస్ట్ ఆప్షన్లో తీసుకున్నా కానీ మనకేముందంటే ఫోర్త్ ఆప్షన్లో 17 వస్తుంది. 4 + 3 + 2 + 1 + 7. సో తీసుకుంటే మనకి ఎంత అవుతుందంటే 17. ఓకేనా? సో కాబట్టి మనకు మొదటి ఆప్షను, రెండో ఆప్షను, మొదటి ఆప్షన్లో, రెండో ఆప్షన్లో, తర్వాత లాస్ట్ ఆప్షన్లో 17 వస్తుంది అనమాట. సో కానీ ఇక్కడ మూడో ఆప్షన్లో తీసుకుంటే 18 వస్తుంది డిజిటల్ సమ్ అనేది. కాబట్టి తేడాగా ఎక్కడుందంటే మనకు థర్డ్ ఆప్షన్ తేడా ఉంది. రెండు మ్యాచ్ అవుతున్నాయి. ప్రొనౌన్సియేషన్ కూడా థర్డ్ ఆప్షన్ తేడా.
ఓకే, రెండు మ్యాచ్ అవుతున్నాయి అనమాట. సో కాబట్టి 9వ ప్రశ్న యొక్క ప్రశ్నలో మనకు భిన్నమైనది ఏది అంటే ఖచ్చితంగా మనం 3వ ఆప్షన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, తర్వాత ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం కనుక తీసుకున్నట్టయితే 216, 512, 343 చూడగానే మనకు టక్కున అర్థమవుతాలన్నమాట, అర్థం కావాలి. సో ఒకవేళ స్క్వేర్స్ క్యూబ్స్ కనుక మనం చదువుంటే, సో చూడండి మొట్టమొదటి నెంబర్ ఏంటి, 216 అంటే 6 యొక్క ఘనపు విలువ, 6 క్యూబ్ వాల్యూ, అది 6 క్యూబ్ వాల్యూ అవుతుందన్నమాట. 512 అంటే 8 యొక్క ఘనపు విలువ, 8 యొక్క ఘనపు విలువ. 343 అంటే 7 యొక్క ఘనపు విలువ. సో 441 అంటే 21 యొక్క వర్గపు విలువ, 21 యొక్క వర్గపు విలువ. ఫోర్త్ ఆప్షన్ మాత్రమే స్క్వేర్ వాల్యూ, ఫోర్త్ ఆప్షన్ మాత్రమే స్క్వేర్ వాల్యూ. బట్ ఇక్కడ మిగతా ఆప్షన్స్ అన్నీ మనం కనుక తీసుకున్నట్టయితే, మిగతా ఆప్షన్స్ అన్నీ కనుక మనం తీసుకున్నట్టయితే ఘనపు విలువలు. సో ఇది ఘనపు విలువ క్యూబ్ వాల్యూ, ఇది ఘనపు విలువ, ఇది ఘనపు విలువ, ఇది వర్గపు విలువ, వర్గపు విలువ. కాబట్టి మనకు భిన్నమైనది ఏది అంటే మనం ఫోర్త్ ఆప్షన్గా తీసుకోవచ్చు, ఫోర్త్ ఆప్షన్ అనేది మనము తీసుకోవచ్చు. ఇక్కడ సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే 2 సరి సంఖ్యలు 2 బేస్ సంఖ్యలు ఉన్నాయి. సో ఖచ్చితంగా పనిచేయదు. కాబట్టి వేరే లాజిక్ అనేది మనం చూసుకోవాలి. ఆ వేరే లాజిక్స్లో కూడా చూడగానే మనకు స్క్వేర్స్ క్యూబ్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి దాని ద్వారా మనం ఆన్సర్ చేసాం 10వ ప్రశ్నని.